రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రాడ్గా ఉండాలని చెబుతున్నారు. కానీ సింగరేణి భరోసా యాత్ర పేరుతో ఈరోజు కేంద్ర మంత్రితో పాటు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్న కూడా పర్యటిస్తున్నాడు. మనతో అన్నాడు, మాట్లాడింది. అన్న ఎట్లుంది రెస్పాన్స్ ఎట్లుంది? మీకు తెలుసు, కొత్త కాదు కార్మికులు ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉన్నటువంటి వాడిని 25 సంవత్సరాలుగా సింగరేణి కార్మికుల జీవితాలేందో సింగరేణి ఏందో కళ్ళారు చూసిన వాడిని. కాబట్టి ఒకనాడు గొప్ప పేరున్న సింగరేణి దేశంలోనే మొట్టమొదలు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి 135 సంవత్సరాల చరిత్ర కలిగి ఉత్తర తెలంగాణకు ప్రాణ ప్రదాయిని సింగరేణి. లక్షల మంది తెలంగాణ బిడ్డల్ని అక్కడ చేసుకొని ఉపాధి కల్పించింది సింగరేణి. దాన్ని అల్లుకొని అనేక మంది బిజినెస్ చేసుకొని బాగుపడ్డారు. అలాంటి సింగరేణి ఇవాళ మెల్లమెల్లగా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఇవాళ వాళ్ళ దగ్గర తెలంగాణ ప్రజల్ని కాంట్రాక్ట్ ఉద్యోగంలో మార్చి ఇవాళ ఎట్టి చాకరీ చేయించుకునేసి ఇవాళ అందుకనే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఉపాధి కల్పన భారతీయ జనతా పార్టీ యొక్క ఎజెండా. కాబట్టి సింగరేణిని కూడా ఇవాళ తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ మైన్ 2 లేకపోతే ఇలా సత్తుపల్లి మైన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మైన్లు కానీ మళ్ళీ సింగరేణికే రావాలి. సింగరేణికి ఎక్స్పోజర్ ఉంది, సింగరేణికి టెక్నాలజీ ఉంది, సింగరేణికి మ్యాన్ పవర్ ఉంది, సింగరేణికి అన్నిటికి మించి అనుభవం ఉంది. కాబట్టి మళ్ళీ సింగరేణి తన పాత పద్ధతిలో గొప్పగా ఎదగాలనేటువంటి సంకల్పం భారతీయ జనతా పార్టీ చేసింది. కాబట్టే ఇవాళ తాడిచెర్ల 2 మళ్ళీ సింగరేణికి అప్పచెప్పారు. అన్న తాడిచెర్ల 2 మీరు అప్పచెప్పినట్టు ఈరోజు కార్మికులతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రెస్పాన్స్ ఎట్లుంది? న్యాచురల్ బ్రహ్మాండంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ మీద సంపూర్ణంగా నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు ఇవాళ మళ్ళీ పనిచేస్తున్న మళ్ళీ కొత్తగా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇరుల కర్మాగారం కావచ్చు, ఇవాళ జరుగుతున్నటువంటి రైల్వే పనులు కావచ్చు, జరుగుతున్న నేషనల్ హైవేస్ కావచ్చు, జరుగుతున్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ మాటలు మాత్రమే చెప్పదు, చేతలు చేస్తారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్కామ్ జరిగిందని ఒక చర్చ జరిగింది. దాని మీద ఏ పాలకులు చేసి ఉంటారు, ఏం చెప్తారు? నేను ఒకటే, ఏ పాలకుడు చేసినా వాళ్ళ కింద పనిచేసే ఏ అధికారి చేసినా విచారణ చేయాలి, జైల్లో పెట్టాలి. ఇట్లాంటి పిచ్చి పని జరగకుండా చూడాలి. నిన్నటి కాళేశ్వరం అంశంలో చాలా సీరియస్గా ఈటెల రాజేందర్ అబద్ధం చెప్పాడు, నిజం మాట్లాడు. నిజమేంటి, మీరు ఏం చెప్పబోతున్నారు? 100% ఇవాళ బరాజ్, లక్ష్మీ బరాజ్, అన్నారం బరాజ్, అదేవిధంగా సుందిల్ల బరాజ్, ఈ మూడిట్లో ఒక్క బరాజ్ కూలిపోయిన మాట వాస్తవం. పిల్లలు దాని మీద దాచేది లేదు, అబద్ధం చెప్తే ఇప్పుడు అయ్యేది లేదు. కానీ అక్కడ ప్రాణహిత నీళ్ళు 1,00,000 కుషకులు పోతున్నాయి. కాబట్టి నిన్న NDSA రిపోర్ట్ చదువుతూ ఉంటే ఈ అన్నారం కానీ సుందిల్ల కానీ గ్రౌటింగ్ చేసినాం, సేఫ్గానే ఉంటుందని చెప్పి గ్రౌటింగ్ చేసిన తర్వాత లీకేజ్కి ఆస్కారం లేదు. కాబట్టి కనీసం సగమైన నింపి ఇవాళ ఎల్లంపల్లి ఏ జంక్షన్ ఉందో ఆ జంక్షన్ నుంచి వెళ్ళి ఈ ప్రాంత ప్రజలకి తాగునీళ్ళు అందించాలి, హైదరాబాద్ ప్రజానికానికి తాగునీళ్ళు అందించాలి. అంతేకాదు దీని మీద డిపెండ్ అయ్యి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్న వెలుగునిస్తున్నటువంటి NTPC కానీ సింగరేణిలో ఆధ్వర్యంలో ఉన్నటువంటి జైపూర్ పవర్ ప్లాంట్ కానీ దానికి కూడా నీళ్ళు ఇవ్వాల్సి అక్కడ ఉన్నది. దాంతోపాటుగా నేను చూస్తున్నా ఇప్పుడు వచ్చేటప్పుడు వర్షాలు లేక వేసిన పంట ఎండిపోయింది, రెండోసారి విత్తనం వేసిండు, రెండోసారి విత్తనాలు కూడా పొట్టిపోతున్నాయి, ఎండిపోతున్నది, బిందెలతో కుండలతో నీళ్లు పోస్తున్నారు. అలాంటి రైతాంగానికి ఇవాళ ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. ముఖ్యమంత్రి గారు ఈ పార్టీ ఆ పార్టీ, ఈ నాయకుని ఆ నాయకుని లేదా ఇలా ఇంజనీర్లని తులనాడి ఇలా తన సంస్కారాన్ని కోల్పోతున్నట్టు కనపడతా ఉంది. ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రిలాగా బిహేవ్ చేయాలి తప్ప ముఖ్యమంత్రి ఇలా ఒక ఊర్లో ఉండేటువంటి సామాన్యుల లెక్క బిహేవ్ చేయాల్సిన అక్కడ లేదు. కాబట్టి మళ్ళీ చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారికి, బేస్జాలకు పోకు. ఇవాళ ఒక పార్టీని బోన్లోకి ఇచ్చే క్రమంలో నువ్వు బోన్లో నిలబెడుతున్నది యావత్ ఉత్తర తెలంగాణ ప్రజానికాన్ని నిలబెడుతున్నావు, బోన్లో నిలబెడుతున్నది నువ్వు హైదరాబాద్ ప్రజానికాన్ని నిలబెడుతున్నావు. కాబట్టి ఇట్లాంటి వేషాలు బంద్ చేసి, రాజకీయాలు బంద్ చేసి భూమి మీద నడిచి మంచిగా ఆలోచించి ప్రజలకు మేలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. తెలంగాణ ఉద్యమకారుడు ఈటెల రాజేందర్ అన్న రోల్ బీజేపీలో రానున్న రోజుల్లో ఎట్లుండబోతుంది? నా శక్తి మేరకు పనిచేస్తాయి. రైట్, ఇది పరిస్థితి. శక్తి మేరకు పనిచేస్తానని చెబుతూనే ముఖ్యమంత్రి తన విధానాన్ని మార్చుకోవాలి. ముఖ్యంగా తాడిచెర్ల మైన్ 2 అప్పచెప్పడం కార్మికుల్లో చాలా ఆనందాన్ని చూస్తున్నాం, చాలా సంతోషంగా ఉందని RTV ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ కొన్ని ప్రధానమైన అంశాలు కూడా చెప్పిన అంశం కనబడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంలో లక్ష్మీ బరాజ్ నుంచి మొదలుకొని మేడిగడ్డ వరకు ప్రతి అంశం కూడా చాలా స్పష్టంగా రైతులకు సంబంధించిందని, దీనికి NDSA ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వెంటనే
కనీసం సగం లెవెల్ అన్న వాటర్ మెయింటైన్ చేసి ఇక్కడ నుంచి నేరుగా హైదరాబాద్కు తాగునీరు అందించే విధంగా చూస్తూ రైతులకు తాగునీరు అందించాలని ఈటల రాజేందర్ చెప్పారు. దీంతో పాటు ఇప్పటికైనా ముఖ్యమంత్రిలా వ్యవహరించాలని నేరుగా ముఖ్యమంత్రిని ట్యాగ్ లైన్ చేస్తూ మాట్లాడుతూనే రానున్న రోజుల్లో తన శక్తి మేరకు బీజేపీలో పనిచేస్తానని ఆర్టీవీతో మాట్లాడారు. ఓటు స్టూడియో. రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రాడ్గా ఉండాలని చెబుతున్నారు, కానీ సింగరేణి భరోసా యాత్ర పేరుతో ఈరోజు కేంద్ర మంత్రితో పాటు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్న కూడా పర్యటిస్తున్నాడు. మనతో అన్నాడు, మాట్లాడింది. అన్న ఎట్లుంది రెస్పాన్స్ ఎట్లుంది? మీకు తెలుసు, కొత్త కాదు, కార్మికులు ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉన్నటువంటి వాడిని 25 సంవత్సరాలుగా సింగరేణి కార్మికుల జీవితాలేందో సింగరేణి ఏందో కళ్ళారు చూసిన వాడిని కాబట్టి ఒకనాడు గొప్ప పేరున్న సింగరేణి దేశంలోనే మొట్టమొదలు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి 135 సంవత్సరాల చరిత్ర కలిగి ఉత్తర తెలంగాణకు ప్రాణ ప్రదాయిని సింగరేణి. లక్షల మంది తెలంగాణ బిడ్డల్ని అక్కడ చేర్చుకొని ఉపాధి కల్పించింది సింగరేణి. దాన్ని అల్లుకొని అనేక మంది బిజినెస్ చేసుకొని బాగుపడ్డారు. అలాంటి సింగరేణి ఇవాళ మెల్లమెల్లగా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఇవాళ వాళ్ళ దగ్గర తెలంగాణ ప్రజల్ని కాంట్రాక్ట్ ఉద్యోగంలో మార్చి ఇవాళ ఎట్టి చాకరీ చేయించుకునేసి ఇవాళ అందుకనే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఉపాధి కల్పన భారతీయ జనతా పార్టీ యొక్క ఎజెండా. కాబట్టి సింగరేణిని కూడా ఇవాళ తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ మైన్ 2 లేకపోతే ఇలా సత్తుపల్లి మైన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మైన్లు కానీ మళ్ళీ సింగరేణికే రావాలి. సింగరేణికి ఎక్స్పోజర్ ఉంది, సింగరేణికి టెక్నాలజీ ఉంది, సింగరేణికి మ్యాన్ పవర్ ఉంది, సింగరేణికి అన్నిటికి మించి అనుభవం ఉంది. కాబట్టి మళ్ళీ సింగరేణి తన పాత పద్ధతిలో గొప్పగా ఎదగాలనేటువంటి సంకల్పం భారతీయ జనతా పార్టీ చేసింది. కాబట్టే ఇవాళ తాడిచెర్ల 2 మళ్ళీ సింగరేణికి అప్పచెప్పారు. అన్న, తాడిచెర్ల 2 మీరు అప్పచెప్పినట్టు ఈరోజు కార్మికులతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రెస్పాన్స్ ఎట్లుంది? న్యాచురల్ బ్రహ్మాండంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ మీద సంపూర్ణంగా నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు ఇవాళ మళ్ళీ పనిచేస్తున్న మళ్ళీ కొత్తగా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇరుల కర్మాగారం కావచ్చు, ఇవాళ జరుగుతున్నటువంటి రైల్వే పనులు కావచ్చు, జరుగుతున్న నేషనల్ హైవేస్ కావచ్చు, జరుగుతున్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ మాటలు మాత్రమే చెప్పదు, చేతలు చేస్తారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్కామ్ జరిగిందని ఒక చర్చ జరిగింది. దాని మీద ఏ పాలకులు చేసి ఉంటారు, ఏం చెప్తారు? నేను ఒకటే, ఏ పాలకుడు చేసినా వాళ్ళ కింద పనిచేసే ఏ అధికారి చేసినా విచారణ చేయాలి, జైల్లో పెట్టాలి. ఇట్లాంటి పిచ్చి పని జరగకుండా చూడాలి. నిన్నటి కాళేశ్వరం అంశంలో చాలా సీరియస్గా ఈటల రాజేందర్ అబద్ధం చెప్పడం, నిజం మాట్లాడు. నిజమేంటి, మీరు ఏం చెప్పబోతున్నారు? 100% ఇవాళ బరాజ్, లక్ష్మీ బరాజ్, అన్నారం బరాజ్, అదేవిధంగా సుందిల్ల బరాజ్, ఈ మూడిట్లో ఒక్క బరాజ్ కూలిపోయిన మాట వాస్తవం. పిల్లలు దాని మీద దాచేది లేదు, అబద్ధం చెప్తే ఇప్పుడు అయ్యేది లేదు. కానీ అక్కడ ప్రాణహిత నీళ్ళు 1,00,000 కుషకులు పోతున్నాయి. కాబట్టి నిన్న NDSA రిపోర్ట్ చదువుతూ ఉంటే ఈ అన్నారం కానీ సుందిల్ల కానీ గ్రౌటింగ్ చేసినాం, సేఫ్గానే ఉంటుందని చెప్పి గ్రౌటింగ్ చేసిన తర్వాత లీకేజ్కి ఆస్కారం లేదు. కాబట్టి కనీసం సగమైన నింపి ఇవాళ ఎల్లంపల్లి ఏ జంక్షన్ ఉందో ఆ జంక్షన్ నుంచి వెళ్ళి ఈ ప్రాంత ప్రజలకి తాగునీళ్ళు అందించాలి, హైదరాబాద్ ప్రజానికానికి తాగునీళ్ళు అందించాలి. అంతేకాదు దీని మీద డిపెండ్ అయ్యి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్న వెలుగునిస్తున్నటువంటి NTPC కానీ సింగరేణిలో ఆధ్వర్యంలో ఉన్నటువంటి జైపూర్ పవర్ ప్లాంట్ కానీ దానికి కూడా నీళ్ళు ఇవ్వాల్సి అక్కడ ఉన్నది. దాంతోపాటుగా నేను చూస్తున్నా ఇప్పుడు వచ్చేటప్పుడు వర్షాలు లేక వేసిన పంట ఎండిపోయింది, రెండోసారి విత్తనం వేసిండు, రెండోసారి విత్తనాలు కూడా పొట్టిపోతున్నాయి, ఎండిపోతున్నది, బిందెలతో కుండలతో నీళ్లు పోస్తున్నారు. అలాంటి రైతాంగానికి ఇవాళ ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. ముఖ్యమంత్రి గారు ఈ పార్టీ ఆ పార్టీ, ఈ నాయకుని ఆ నాయకుని లేదా ఇలా ఇంజనీర్లని తొలినాడి ఇలా తన సంస్కారాన్ని కోల్పోతున్నట్టు కనపడతా ఉంది. ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రిలాగా బిహేవ్ చేయాలి తప్ప ముఖ్యమంత్రి ఇలా ఒక ఊర్లో ఉండేటువంటి సామాన్యుల లెక్క బిహేవ్ చేయాల్సిన అక్కడ లేదు. కాబట్టి మళ్ళీ చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారికి, బేస్జాలకు పోకు. ఇవాళ ఒక పార్టీని బోన్లు ఎక్కించే క్రమంలో నువ్వు బోన్లో నిలబెడుతున్నది యావత్ ఉత్తర తెలంగాణ ప్రజానికాన్ని నిలబెడుతున్నావు, బోన్లో నిలబెడుతున్నది నువ్వు హైదరాబాద్ ప్రజానికాన్ని నిలబెడుతున్నావు. కాబట్టి ఇట్లాంటి వేషాలు బంద్ చేసి, రాజకీయాలు బంద్ చేసి భూమి మీద నడిచి మంచిగా ఆలోచించి ప్రజలకు మేలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. తెలంగాణ ఉద్యమకారుడు ఈటల రాజేందర్ అన్న రోల్ బీజేపీలో రానున్న రోజుల్లో ఎట్లుండబోతుంది? నా శక్తి మేరకు పనిచేస్తా ఏమిటో. రైట్, ఇది పరిస్థితి. శక్తి మేరకు పనిచేస్తానని చెబుతూనే ముఖ్యమంత్రి తన విధానాన్ని మార్చుకోవాలి. ముఖ్యంగా తాడిచెర్ల
మైన్ 2 అప్పజెప్పడం కార్మికుల్లో చాలా ఆనందాన్ని చూస్తున్నాం, చాలా సంతోషంగా ఉందని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ కొన్ని ప్రధానమైన అంశాలు కూడా చెప్పిన అంశం కనబడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంలో లక్ష్మీ బరాజ్ నుంచి మొదలుకొని మేడిగడ్డ వరకు ప్రతి అంశం కూడా చాలా స్పష్టంగా రైతులకు సంబంధించిందని, దీనికి ఎన్డిఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వెంటనే కనీసం సగం లెవెల్ అన్న వాటర్ మెయింటైన్ చేసి ఇక్కడ నుంచి నేరుగా హైదరాబాద్కు తాగునీరు అందించే విధంగా చూస్తూ రైతులకు తాగునీరు అందించాలని ఈటల రాజేందర్ చెప్పారు. దీంతో పాటు ఇప్పటికైనా ముఖ్యమంత్రిలా వ్యవహరించాలని నేరుగా ముఖ్యమంత్రిని ట్యాగ్ లైన్ చేస్తూ మాట్లాడుతూనే రానున్న రోజుల్లో తన శక్తి మేరకు బీజేపీలో పనిచేస్తానని ఆర్టీవీతో మాట్లాడారు. ఓట్ టు స్టూడియో. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్.